హాయ్ ఫ్రెండ్స్. యా, తెలిసి ఉంటుంది దేని గురించి రివ్యూ ఇస్తున్నాను. డీజే టిల్లు స్క్వేర్ చాలా లేట్ అయిపోయింది. థియేటర్లో వచ్చింది, ఓటీటీలో వచ్చింది. ఇప్పుడు ఏందో నువ్వు చెప్పేది అనుకుంటున్నావా? అవుట్ అండ్ అవుట్ అండ్ అవుట్ అండ్ అవుట్ అండ్ యూత్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఐ ఫీల్ సారీ టు మిస్ ఇన్ థియేటర్స్. యా, డీజే టిల్లు క్యారెక్టర్ సిద్ధు జొన్నలగడ్డ తప్ప ఎవరు చేయలేరు. ఆ క్యారెక్టర్ చేయడానికి అతను పుట్టినాడా అనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ సంబంధించి టిల్లు 1, టిల్లు 2, టిల్లు క్యూబ్, నువ్వు టిల్లు 20 చేయి, మేము చూస్తాం. ఎందుకంటే ఆ క్యారెక్టర్ లాంటిది. అరే భయ్, అంతా బాగానే ఉంది కానీ అమ్మాయితో ఫ్లోటింగ్ చేసేటప్పుడు కిస్ సీనే ఉండాలా? వేరేది ఏదైనా పెట్టొచ్చు కదా. ఇబ్బందిగా ఉంది చూడ్డానికి పిల్లలతో. అలా కాకుండా మిగతా ఏదైనా కావచ్చు, సీన్ కావచ్చు, స్టోరీ ఉంది, మరీ అంత తీసి పారేయలేము కదా. అంత బాగానే ఉంది. నీ డైలాగ్స్ కావచ్చు, మిగతా వాళ్ళతో నువ్వు చేసిన కామెడీ కావచ్చు, ఎవ్రీథింగ్ ఏది తీసి పారేసేది లేదు. ఎస్, యాజ్ యూజువల్ ఏదో ఒక స్టోరీ పాయింట్ ఉండాలి కాబట్టి అనుపమ పరమేశ్వరన్ ఏదో క్యారెక్టర్ డిజైన్ చేసినావో ఓకే, నో ప్రాబ్లం, కంప్లీట్లీ యాక్సెప్టబుల్. అండ్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా చూడకపోయింటే దయచేసి ఏదైనా బోర్ కొట్టున్నట్టయితే ఈ సినిమా చూడండి. మీ మెదడు గిదడు అంతా క్లీన్ అయిపోయి ఫ్రెష్గా నవ్వుకుంటారు బాగా. చాలా బాగుంది మూవీ. పార్ట్ 1 చూసింటారు, పార్ట్ 2 లాస్ట్ మాస్టర్ రిలీజ్ అయింది. చాలా బాగుంది. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ ఈ మూవీ. మిగతా లాజిక్ లేని అడిగితే నువ్వు మిగతా సినిమాల గురించి చెప్పొచ్చు. చాలా బాగా తీశారు. అండ్ యూ కెన్ ఎంజాయ్ ద మూవీ. బికాజ్ ఐఎమ్ గివింగ్ దిస్ రివ్యూ, ఐఎమ్ హ్యాపీ, ఎంకరేజ్ చేస్తున్నాను చూడమని చెప్పేసి. ఎంటర్టైన్మెంట్ ఉందయ్యా. ఎస్, కొంచెం రొమాంటిక్ అనేది ఎక్కువ డోస్ ఎక్కువైంది. డీజే టిల్లు గారు, సిద్ధు జొన్నలగడ్డ గారు, ప్లీజ్ కొంచెం అది అవాయిడ్ చేయండి. దానివల్ల అసలు ఏం ప్రయోజనం నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ అవాయిడ్ దట్. అదర్వైజ్ ఇది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. ఇలాంటి మూవీస్, ఇలాంటి క్యారెక్టర్స్ యాజ్ యూజువల్ మనం ఏదైతే చెప్తామో, ఫర్ ఎగ్జాంపుల్ జగదేక వీరుడు అతలోక సుందర్ అంటే చిరంజీవి గుర్తుకొస్తారు, సమరసింహారెడ్డి అంటే బాలకృష్ణ గుర్తుకొస్తారు, ఖుషి అంటే పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తారు. ఆ విధంగా డీజే టిల్లు అంటే ఇప్పుడు కాదు 10 సంవత్సరాల తర్వాత కూడా సిద్ధు జొన్నలగడ్డే గుర్తుకొస్తారు. మీరు 100 సినిమాలు చేయండి, డీజే టిల్లు తర్వాత ఏదైనా కానీ. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఆ విధంగా డిజైన్ చేయబడింది. సో ఇట్స్ నాట్ లైక్ ఏ రివ్యూ, దట్ ఇట్స్ లైక్ ఎ హ్యాపీనెస్ ఐఎమ్ షేరింగ్ విత్ మై ఫ్రెండ్స్ కి ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. Yes, it is available in Tamil also. You can watch it in Netflix and you will enjoy this movie. అరే భయ్, బరాబర్ చెప్తా భయ్, నాకు ఇష్టమైతే చెప్తాను, బరాబర్ చెప్తాను. చూడండి, ఇష్టం లేకపోతే మొహం పైన చెప్తాను వద్దని చెప్పేసి. చాలా మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. బోర్ ఎక్కడ కొట్టదు. ఎస్, పార్ట్ 3 కూడా వస్తుంది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ దిస్ టైమ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు మిస్ ఇన్ థియేటర్స్. తప్పకుండా చూస్తాను. ఈ క్యారెక్టర్ డిజైన్ చేశారు కదా,